పోలీసుల పొట్టగొడుతున్న సర్కార్, వాళ్ళంతా రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులు రాత్రనక పగలనక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంచేందుకు పనిచేస్తున్నారు. అత్యవసరమైన సందర్భాల్లో తప్ప వారికి సెలవులు ఉండవు. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తుంటారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పుతున్న సర్కార్ వారికి హక్కుగా రావాల్సిన వాటిని మాత్రం ఇవ్వడం లేదు. ఓవైపు రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు వేస్తున్నామని సర్కార్ ప్రచారం చేసుకుంటుంది. కానీ పోలీస్ కానిస్టేబుల్కి ఇవ్వవలసిన డబ్బులను మింగేస్తుంది. ఎన్నికల కారణంగా ఒకసారి ఆలస్యమైతే ఎన్నికలకు ముగిసిన తర్వాత కూడా వారిని అరిగోస పెడుతూనే ఉన్నది. కానిస్టేబుల్ల కష్టం పాలకుల పాలవుతుంది. అలవెన్స్ మింగేస్తున్న సర్కార్, సరెండర్స్, అడిషనల్ సరెండర్స్, టీఏ డిఏ పైసలు వాడుకుంటున్న సర్కార్. ఒక్కో కానిస్టేబుల్కు 1,00,000 నుంచి 3 లక్షల వరకు బకాయిలు. ఇబ్బందుల్లో దాదాపు 50,000 పైగా కానిస్టేబుళ్లు. ఎన్నికల కారణంగా ఒకసారి ఆలస్యం. ఇప్పుడు పట్టించుకొని రేవంత్ సర్కార్ 10 నెలలు అవుతున్నా పత్తా లేని పైసలు. సీఎం దగ్గరే హోంశాఖ ఉన్న న్యాయం జరగడం లేదని ఆవేదన. అన్ని విభాగాల కానిస్టేబుళ్లకు నిలిచిన అలవెన్సులు. నిన్నగాక ఒక వారం రోజుల ముందే ఈ పోలీస్ సంఘాలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల సంఘాల్లో నిలబడ్డ పోలీస్ ఆఫీసర్లను వీళ్ళు ఒక ప్రతిపాదన పెట్టినలాట. టీఏడిఏలు రాక దగ్గర సంవత్సరం దాటిపోతుంది. అంటే కేసీఆర్ దీపేటప్పుడు కొంచెం ముందే వేసిండు టీఏడిఏలు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 10 నెలలు, ఇక అప్పుడు 2 నెలలు కలుసుకుంటే సంవత్సరం నుండి టీఏడిఏలు వస్తలేవు. ఇప్పుడు మీరు ఎన్నికల్లో నిలబడ్డ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వాటిని తక్షణమే ఎవడిప్పిస్తామంటే గవానికి ఓట్లేస్తామని అన్నారట. ఇప్పుడు వీళ్ళు ఏం చేసింది తెలుసా? టీఏడిఏలు వస్తాయని బయట అప్పులు చేసి పోరగాళ్ళని చదివించుకుంటాను. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్లకు వాళ్ళ పిల్లల కోసం స్కూళ్ళు నిర్మిస్తాం మేము, రెసిడెన్షియల్ స్కూళ్ళు నిర్మిస్తాం మేము అని చెప్పిండు. ఏవి మరి 10 నెలలు అవుతుంది. ఒక్క బడన్న ఎక్కడన్నా కచ్చినవా? నిజంగా గ్రామాల్లో ఉండే కానిస్టేబుల్స్ కంటే కొంచెం వెళ్ళిపోతుంది. జిల్లా స్థాయిలో ఉండే కానిస్టేబుళ్లకు కాలం గడిచిపోతుంది. ఎందుకంటే కనీసం ఒక కానిస్టేబుల్కు ఒక 40,000 50,000 జీతం వస్తుంది. వాళ్ళకి పెద్ద రెంట్ కూడా ఉండదు. ఇంటికి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయొచ్చడానికి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంటే బండి మీద పోతారు వస్తారు. హైదరాబాద్లో ఉండే పోలీస్ కానిస్టేబుల్కి ఇప్పుడు నరకంగా మారింది. నిన్న కోర్టు కాడ చూస్తే వాళ్ళ బాధ పాపం, అబ్బబ్బబ్బబ్బబ్బా హరిగోస. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంటంటే రెంట్ కట్టుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి. ఈ వచ్చే 50,000 60,000 దీంట్లోనే సీనియర్ కానిస్టేబుల్కి అయితే 60,000 జీతం వస్తుంది. 60,000 జీతంలో 15,000 20,000 ఇక పోలీస్ అయినే పైన గవర్నమెంట్ జాబు చెప్పుకునే దానికి గవర్నమెంట్ జాబ్ అని ఉంటుంది. ఇక సావాలి వాళ్ళది. వాళ్ళు వెట్టి సాకిరి పోలీసు వాళ్ళది. పేరు గొప్పగా ఉంటుంది, ఏం ఆమ్దాని ఉండదు. ఇక నలిసేటోడు నలుతూనే ఉంటాడు, అది వేరు ముచ్చట. సిగ్గు శరం లేని పోలీసుడు నడుతూనే ఉంటారు, అది వేరు. ఇక నిన్న వాళ్ళు అక్కడ ఖైదీని తీసుకుపోతా అంటే వానికి గొలుసులు వేసి వాడు మూత్రం పోయాలంటే కూడా ఆఖరికి వాడిని జిప్పు తీయాలి. వీళ్ళు ఊరికే తలుపు కొట్టుకుంటూ చూడాలి, మరి వీడు ఆ గోడం దాన్ని అట్నుంచి అటు పరారవుతాడా అని. కాబట్టి కానిస్టేబుల్ ఈ పోలీస్ జాబే. ఎస్ఐ కూడా కాదు, ఇక సిఐ నుండి కొంచెం వాళ్ళకు కొంచెం నెమ్మది ఉంటుంది. కాకపోతే సిఐ వాళ్ళకు పైనుండి ఒత్తిడి ఉంటుంది. ఎవడు కొట్టుకున్నా ఎవడు తిట్టుకున్నా, సీఎం పోయినా ఎమ్మెల్యే పోయినా మంత్రి పోయినా వీళ్ళే కావాలి ఉండాలి. మరి అటువంటి వాళ్ళకు టీఏడిఏలు మొత్తం ఆగం చేసి వీళ్ళు పాపం ఈ ఒక్కొక్కరు నాకు 3 లక్షలు వస్తాయి, ఈసారి పోరగాళ్ళ ఫీజు ఒక్కసారి కట్టేయాలి, పలానా దగ్గర అప్పు చేసిన అది ఒక్కసారి కట్టేయాలి, ఇట్లా ఆశలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆశలను సంవత్సరం నుండి ఇగత్తయో ఆగత్తయో ఎదురు చూసినట్టే పిట్టకు పెట్టాటే చేసిన వాళ్ళ పని.